బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కటికల శోభాగ్ర గారు విజయవంతంగా నామినేషన్ వేయడం జరిగింది. ఏటీపీపీ జాతీయ అధ్యక్షుడు బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఆయన పోటీలో నిలిచారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీగా బయలుదేరిన ఆయన బాపట్ల రిటర్నింగ్ కార్యాలయంలో తన అభ్యర్థిత్వ నామినేషన్ను అధికారులకు సమర్పించారు. కాగా ఈ ర్యాలీలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొని శోభాగ్ర గారికి తమ అమూల్యమైన ఓటును వేయాలని నినాదాలు చేశారు. తొలుత ర్యాలీలు, డీజేలు, తీన్మార్ తప్పిట్లతో బాపట్లలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్లోని ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి డాక్టర్ కటికల శోభాగ్ర గారు కాలినడకన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. పురవీధులలో ఓటర్లకు అభివాదం చేస్తూ సాగిన ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఎలక్షన్ ఆఫీసర్కు నామినేషన్ను అందజేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు అధికారం లేకుండానే అన్ని కార్యక్రమాలు చేశాను. మీరు కనుక ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గాన్ని అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారిగా చేయడాన్ని టార్గెట్గా పెట్టుకున్నాను. సో ఈ రాష్ట్రంలో ఉన్నది ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేది అందరికీ సమస్య, డౌట్గానే ఉంది. ఎందుకంటే మణిపూర్లో వేల మందిని చంపినప్పటికి కూడా ఎవరు కూడా ఇక్కడున్న ప్రభుత్వాలు ఏది కూడా స్పందించలేదు. అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తాను అని అంటున్నా కూడా ఎవరు కూడా స్పందించలేదు. సో దానికి ప్రతిగా నేను బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాను. ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాననేసి మాటిస్తున్నాను. జై హింద్.